ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎన్నికల హామీలలో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను నెరవేర్చమని అడుగుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో మళ్ళీ ఒకసారి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తను ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఇబ్బందికి గురి చేయాలని చెప్పి తను చేస్తున్న లోపాలను పరిపాలన సరిగా చేయలేని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసము ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ నోటీసుల పేరు మీద ఒకసారేమో కేసీఆర్ గారికి కాళేశ్వరం నోటీస్ అంటారు, ఒకసారేమో కేటీఆర్ గారికి ఈ కార్ రేస్ అంటారు. కానీ ఈరోజు ప్రపంచమే అబ్బురపరిచే విధంగా అన్ని దేశాలను నివ్వరపరిచే విధంగా ఈరోజు హైదరాబాద్ నగరంకి తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ఈ కార్ రేసును విజయవంతంగా నిర్వహించి అన్ని యొక్క దేశంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా కేటీఆర్ గారు కృషి చేస్తే దాంట్లో కొండను దొవ్వి ఎలకను పట్టిన విధంగా ఏదో జరిగిన చిన్న లోపాన్ని పట్టుకొని ప్రతి సందర్భంలో దాదాపు సంవత్సర కాలంగా ఇగో నోటీసులు, ఒకసారి నోటీసు, 2 సార్లు, ఎన్నిసార్లు నువ్వు నోటీసులు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన ఒక అభివృద్ధి కోసము, నగర అభివృద్ధి కోసము, తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచడం కోసము చేసిన ఆ పని. ఆ మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నన్ని రోజులు హైదరాబాద్ నగరం ఎంత అభివృద్ధి చెందిందో, ఎంత డెవలప్ అయిందో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏదో నోటీసులు ఇచ్చి దాన్ని బదనాం చేయాలి, ఆయన కేసులో ఇరికించాలి, లేకపోతే ఏదో ఆయన యొక్క ఇమేజ్ని దెబ్బతీయాలంటే నీ వల్ల సాధ్యం కాదు. తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా ఈ నోటీసులకు సమాధానం చెప్తారు. తప్పకుండా ఆయన కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటకు వస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కిషోర్ గౌడ్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎన్నికల హామీలలో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను నెరవేర్చమని అడుగుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో మళ్ళీ ఒకసారి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తను ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఇబ్బందికి గురి చేయాలని చెప్పి తను చేస్తున్న లోపాలను పరిపాలన సరిగా చేయలేని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసము ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ నోటీసుల పేరు మీద ఒకసారేమో కేసీఆర్ గారికి కాళేశ్వరం నోటీస్ అంటారు, ఒకసారేమో కేటీఆర్ గారికి ఈ కార్ రేస్ అంటారు. కానీ ఈరోజు ప్రపంచమే అబ్బురపరిచే విధంగా అన్ని దేశాలను నివ్వరపరిచే విధంగా ఈరోజు హైదరాబాద్ నగరంకి తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ఈ కార్ రేసును విజయవంతంగా నిర్వహించి అన్ని యొక్క దేశంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా కేటీఆర్ గారు కృషి చేస్తే దాంట్లో కొండను దొవ్వి ఎలకను పట్టిన విధంగా ఏదో జరిగిన చిన్న లోపాన్ని పట్టుకొని ప్రతి సందర్భంలో దాదాపు సంవత్సర కాలంగా ఇగో నోటీసులు, ఒకసారి నోటీసు, 2 సార్లు, ఎన్నిసార్లు నువ్వు నోటీసులు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన ఒక అభివృద్ధి కోసము, నగర అభివృద్ధి కోసము, తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచడం కోసము చేసిన ఆ పని. ఆ మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నన్ని రోజులు హైదరాబాద్ నగరం ఎంత అభివృద్ధి చెందిందో, ఎంత డెవలప్ అయిందో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏదో నోటీసులు ఇచ్చి దాన్ని బదనాం చేయాలి, ఆయన కేసులో ఇరికించాలి, లేకపోతే ఏదో ఆయన యొక్క ఇమేజ్ని దెబ్బతీయాలంటే నీ వల్ల సాధ్యం కాదు. తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా ఈ నోటీసులకు సమాధానం చెప్తారు. తప్పకుండా ఆయన కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటకు వస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కిషోర్ గౌడ్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు.